ओम शांति। आज का प्रातः क्लास है ఈ రోజు ప్రాతః క్లాస్ అయ్యింది 6/11/1967। 6/11/1967 रिकॉर्ड चला है भोलेनाथ से निराला कोई और नहीं। రికార్డు నడిచింది భోలేనాథుడు కంటే అతీతం ఇంకా వేరే ఎవ్వరూ కూడా లేరు। बच्चों ने गीत सुना పిల్లలు గీతాన్ని విన్నారు और भोलेनाथ का नाम सुना। మరియు భోలేనాథుడి యొక్క పేరును విన్నారు। नाम देखो कितना बड़ा है, పేరు చూడండి ఎంత పెద్దదయ్యింది। समझ में आता है कोई बहुत बड़ी चीज है, అర్థమవుతుంది ఏదో పెద్ద వస్తువు అయ్యింది అని। परंतु है बहुत बहुत छोटी चीज। కానీ అవ్వడానికి చాలా చాలా చిన్న వస్తువు అయ్యింది। कितनी बहुत छोटी है, ఎంత చాలా చిన్నదయ్యింది। बिंदी। బిందు ऐसी छोटी वस्तु दुनिया में कोई नहीं होगी। అటువంటి చిన్న వస్తువు ప్రపంచంలో మరొకటి ఉండదు। छोटी चीजें तो दुनिया में बहुत होती हैं। చిన్న వస్తువులైతే ప్రపంచంలో చాలా ఉంటాయి। हीरे कितने छोटे छोटे होते हैं। వజ్రాలు ఎంత చిన్న చిన్నవి ఉంటాయి। एक रत्ती में 100 होते हैं। ఒక రత్తిలోని 100 ఉంటాయి। जैसे सुई का पाखा कितना छोटा होता ఏ है। విధంగా సూది యొక్క మొన ఎంత చిన్నగా ఉంటుంది। सिलाई करने में भी टोटी पहनते हैं। సిలాయిని కుట్టడంలోని కూడా టోపీని వేసుకోవటం జరుగుతుంది। उस पर सुई को उठाते हैं। దాని మీద సూదిని ఎత్తుతారు, తీస్తారు। तो नाम कितना बड़ा है, भोलेनाथ। అయితే పేరు ఎంత పెద్దదయ్యింది, భోలేనాథుడు, शिव बाबा। శివ్ బాబా। और है कितनी छोटी चीज, మరియు అవ్వడానికి ఎంత చిన్న వస్తువు అయ్యింది। इतनी छोटी है ఎంత చిన్నది అంటే कि इन आँखों से भी देखने में नहीं आती है। ఏమనంటే ఈ నేత్రాలకి కూడా చూడడానికి కనిపించదు। सुई तो फिर भी आँखों से देखने में आती है। సూదినైతే ఈ కంటితోని చూడడానికి ఇంకా కనిపిస్తుంది। आत्मा इतनी छोटी है ఆత్మ ఎంత చిన్నది అంటే जो इन आँखों से भी देखी नहीं जा सकती। ఈ నేత్రాలతోని కూడా చూడలేము। उसका नाम है भोलानाथ शिव। వారి పేరు అయ్యింది భోలేనాథుడు శివుడు। फिर उनको मनुष्यों ने शिव शंकर मिलाई दिया है। మరియు మనుష్యులు శివశంకరుణ్ణి కలిపేశారు। अब कहाँ हुआ इतनी छोटी बिंदी, ఇప్పుడు ఎక్కడ అంత చిన్న బిందువు। जिसकी यादगार भक्ति मार्ग में దీని యొక్క స్మృతి చిహ్నం భక్తి మార్గంలోని सोमनाथ मंदिर में సోమనాథ మందిరంలోని लिंग में जड़ा हुआ हीरा दिखाया है। లింగంలోని పొదగబడినటువంటి వజ్రాన్ని చూపించడం జరిగింది। वो तो फिर भी यादगार हीरा बड़ा है, అది ఇంకా వజ్రం అనేది స్మృతి చిహ్నం పెద్దదయ్యింది। परंतु वो शिव तो बिंदी है। కానీ ఆ శివుడైతే బిందువయ్యారు। कहाँ इतनी छोटी बिंदी और कहाँ इतना बड़ा शंकर। ఎక్కడ ఇంత చిన్న బిందువు మరియు ఎక్కడ పెద్ద శంకరుడు। शंकर का बड़ा शरीर दिखाते हैं। శంకరుడిది
పెద్ద శరీరాన్ని చూపించడం జరుగుతుంది, विग्रह दिखाते हैं। విగ్రహాన్ని చూపించడం జరుగుతుంది. अब दोनों को मिला देते हैं। ఇప్పుడు ఇద్దరిని కలిపేస్తారు. बाप बैठ समझाते हैं, తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. इतनी छोटी बिंदी ఇంత చిన్న బిందువు इन पर फिर माया का आवरण चढ़ जाता है। మళ్ళీ దీని మీద మాయ యొక్క ఆవరణం అనేది ఎక్కిపోతుంది. किन पर? దేని మీద? शिव तो ज्योति बिंदु है। శివుడైతే జ్యోతిర్బిందువు అయ్యారు. वो ज्योति बिंदु शिव जिसमें प्रवेश करता है, ఆ జ్యోతిర్బిందు శివుడు ఎవరిలోనైతే ప్రవేశిస్తారో उस आत्मा को भी दे अभिमानी से आत्माभिमानी, ఆ ఆత్మకి కూడా దేహాభిమాని నుండి ఆత్మాభిమానిగా बिंदु बनाए देता है, బిందువుగా తయారు చేసేస్తారు. आप समान बनाए देता है। తన సమానంగా తయారు చేసేస్తారు. जैसा बाप ఎటువంటి తండ్రో वैसा बच्चा बन जाता है। ఆ విధంగా పిల్లవాడు తయారైపోతారు. तो लोगों ने समझ लिया आत्मा सो परमात्मा। అయితే మనుషులు అనేసుకున్నారు ఆత్మ అనే ఆత్మ సో పరమాత్మ. जो शंकर की आत्मा है सो ही परमात्मा है। శంకరుడి యొక్క ఆత్మ ఏదైతే అయ్యిందో అదే పరమాత్మ అయ్యింది. परंतु కానీ इन पर माया का आवरण चढ़ता है। వీరి మీద మాయ యొక్క ఆవరణం అనేది ఎక్కుతుంది. किन पर? ఎవరి మీద? शंकर पर। శంకరుడు మీద. शिव ज्योति बिंदु पर नहीं। శివ జ్యోతిర్బిందువు మీద కాదు. आत्मा कितनी छोटी है, ఆత్మ ఎంత చిన్నదయ్యినది. सुई के नोक से भी बड़ा छोटी, చిన్న సూది యొక్క మొన కంటే కూడా చిన్నదయ్యింది. जो सिर्फ दिव्य चक्षु से देखी जाती है। దానిని కేవలం దివ్య చక్షువులతోనే చూడడం జరుగుతుంది. उसमें माया का आवरण कितना है? దానిలోని మాయ యొక్క ఆవరణం అనేది ఎంత ఉంది. कितनी समझने की बातें हैं। ఎంత అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. फिर उस आवरण को मिटाना पड़ता है। మళ్ళీ ఆ ఆవరణాన్ని తొలగించుకోవటం జరుగుతుంది. कट उतरे अब आत्मा प्योर हो जाए। తుప్పు వదిలిపోయినట్లయితే ఆత్మ ప్యూర్గా అయిపోతుంది. बाप कैसे और क्या करके समझाते हैं, తండ్రి ఎలా ఏమి వచ్చి అర్థం చేయిస్తారు ये किसकी बुद्धि में नहीं है। ఇది ఎవరి బుద్ధిలోని కూడా లేదు. आत्मा कितनी छोटी चीज है, ఆత్మ ఎంత చిన్న వస్తువయ్యింది. उन पर कैसे कट चढ़ती है। దాని మీద ఎలా తుప్పు అనేది ఎక్కుతుంది. फिर योग बल से सतो प्रधान बनते మళ్ళీ యోగ బలం ద్వారా సతోప్రధానంగా తయారవుతారు. आत्मा देखने में भी नहीं आती। ఆత్మ చూడడానికి కూడా కనిపించదు. कितनी छोटी आत्मा, ఎంత చిన్న చోటి చిన్న ఆత్మ అయ్యింది. गाते भी हैं, भ्रुकुटी के बीच चमकता है अजब सितारा। గాయనం గీతాన్ని కూడా పాడుతారు. బ్రుకుటి మధ్యలోని మెరిసేటటువంటి అద్భుతమైన సితారా. इन बातों पर कोई विचार नहीं करते हैं। ఈ విషయాలలోని ఎవరు విచారణ అనేది చెయ్యరు. बल मुख से कहते हैं, భలే నోటితో అంటారు. भ्रुकुटी के बीच सितारा चमकता है, బ్రుకుటి మధ్యలోని ఒక సితార మెరుస్తుంది. परंतु वो सितारा कैसा होगा కానీ ఆ సితార ఎలా ఉంటుంది कुछ भी नहीं जानते। ఏమీ కూడా తెలీదు. आत्मा और परमात्मा का पता हो ఆత్మ పరమాత్ముడు గురించి
పరిచయం అనేది పతా అనేది తెలియాలి. तो उस पर सोच चले, అప్పుడు దాని మీద ఆలోచన అనేది నడుస్తుంది. जरा विचार करो కొంచెం విచారణ చెయ్యండి. कितना महीन सोच चलता होगा. ఎంత సూక్ష్మ ఆలోచన నడుస్తుంది. आत्मा कितनी छोटी बिंदी है ఆత్మ ఎంత సూక్ష్మ జ్యోతిర్బిందువయ్యింది. जो इन आँखों से भी नहीं देखी जाती. దానిని నేత్రాలతోని కూడా చూడలేము. इनको दिव्य दृष्टि से देखा जाता है. దీనిని దివ్య దృష్టితోని చూడడం జరుగుతుంది. आत्मा भी देखी जाती है, ఆత్మని కూడా చూడవచ్చు, परमात्मा भी देखा जाता है. పరమాత్మని కూడా చూడవచ్చు. हैं दोनों एक जैसे. అవ్వడానికి ఇద్దరు కూడా ఒక్కవలే అయ్యారు. इतनी छोटी आत्मा पर कैसे माया का आवरण चढ़ता है. ఇంత చిన్న ఆత్మ మీద మాయ యొక్క ఆవరణం అనేది ఎలా ఎక్కుతుంది. जिसको मोटे रूप में कट कहते हैं. దానినే లావు రూపంలోని తుప్పు అనడం జరుగుతుంది, పెద్ద రూపంలోని తుప్పు అనడం జరుగుతుంది. ये भी समझने की बातें हैं. ఇవి కూడా అర్థం చేసుకునేటటువంటి విషయాలు అయ్యాయి. और वो कट योग बल से उतरनी भी जरूर है. మరియు ఆ తుప్పు యోగబలం ద్వారా తొలగడం కూడా తప్పనిసరి అయ్యింది. इसके लिए बाप के साथ बुद्धि का योग लगाना है. దీనికోసం తండ్రితోని బుద్ధి యోగాన్ని పెట్టాలి. अभी तुम बच्चों को ये समझ मिली है. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ తెలివి లభించింది. जो कल पहले मिलती रहती थी. ఏదైతే కల్పం ముందు కూడా లభిస్తూ ఉండేదో. कहते हैं माम एकम याद करो. అంటారు నన్నొక్కడే యాద్ చెయ్యండి. परंतु कहते कौन है. కానీ ఎవరంటారు. कहने वाली आत्मा कौन है. చెప్పేటటువంటి ఆత్మ ఎవరయ్యారు. माम एकम याद करो. నన్నొక్కడే యాద్ చెయ్యండి అని. सुप्रीम सोल ज्योति बिंदु है సుప్రీం సోల్ జ్యోతిర్బిందు అయ్యారా, या जिसमें प्रवेश करते हैं वो है. లేక ఎవరిలోనైతే ప్రవేశిస్తారో వారయ్యారా. जो कहते हैं ఎవరైతే అంటారో वो तो जरूर साकारी होगा. అతనైతే తప్పకుండా సాకారి అయి ఉంటారు. फिर उसके ऊपर आओ. మళ్ళీ దాని మీదకి రండి. कितनी छोटी चीज ఎంత చిన్న వస్తువు फिर इन शरीर द्वारा आए बात करती है. మళ్ళీ ఈ శరీరం ద్వారా వచ్చి మాట్లాడతారు. इन सब महीन बातों पर विचार सागर मंथन करना होता है. ఈ అన్ని సూక్ష్మ విషయాల మీద విచారణ సాగర మంతన అనేది చేయాల్సి వస్తుంది. ऐसे बहुत कोई मुश्किल बच्चे हैं అటువంటి చాలా అతి కష్టం మీద పిల్లలున్నారు. जो ऐसी ऐसी महीन बातों पर विचार करें. ఎవరైతే అటువంటి సూక్ష్మ సూక్ష్మ విషయాల మీద విచారణ సాగరణ అనేది చేస్తారేమో. और समझे कि आत्मा क्या है और परमात्मा మరియు అర్థం కూడా చేసుకోవాలి ఆత్మ ఏంటి అని, क्या है. పరమాత్మ ఏంటి అని. क्योंकि ये है बेहद की समझ की बात. ఎందుకంటే ఇదయ్యింది బేహద్దు తెలివి యొక్క విషయం. कई तो इन बातों को समझ भी नहीं सके. ఈ చాలా మంది అయితే ఈ విషయాలను అర్థం కూడా చేసుకోలేరు. और मुझ करके अपने ही धंधे आदि में लग जाएंगे. మరియు సంశయంలోకి వచ్చి తమ పనిపాట్లలోనే ఉండిపోతారు. ऐसी मोटी बुद्धि वालों की कट उतर न सके. అటువంటి లావు బుద్ధి వారి యొక్క తుప్పు అనేది వదలబడదు. इनकी ఎవరిది. इनको बताया मोटी बुद्धि वाले. లావు బుద్ధి వారు అని చెప్పి ఎవరైనా అనడం జరిగింది. हैं कि भगवान आ
करके ఏమనంటే భగవంతుడు వచ్చి बेहद की बुद्धि देते हैं। బేహద్దు బుద్ధినిస్తారు. कि आत्मा परमात्मा स्वरूप में ఏమనంటే ఆత్మ పరమాత్ముని స్వరూపంలోని लवलीन हो जावे, లవలీనం అయిపోవాలి. जो जन्म जन्मांतर सुखाला हो जावे। ఏదైతే జన్మ జన్మాంతరాలు సుహాలాగా అయిపోవాలి. परंतु इन बातों पर कोई बुद्धि लगाते नहीं है। కానీ ఈ విషయాలలోనే ఎవరూ కూడా బుద్ధిని పెట్టరు. मुझ जाते हैं तो अपने ही धंधे दौड़ी में लग जाएंगे। సంశయంలోకి వెళ్ళిపోయినట్లయితే తమ తమ పనిపాట్లలోకి వెళ్ళిపోతారు. इसमें बड़ी महीन बुद्धि चाहिए। దీనిలోని చాలా సూక్ష్మ బుద్ధి కావాలి. मोटी बुद्धि और महीन बुद्धि किसको कहा जाता है? లావు బుద్ధి మరియు సూక్ష్మ బుద్ధి అని దేనిని అనడం జరుగుతుంది. ये भी बाप बैठ समझाते। ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. इतनी महीन बातें हैं ఎంత సూక్ష్మమైన విషయాలు అంటే जो उसकी बुद्धि में बैठना मुश्किल है। ఎవరి బుద్ధిలోని కూర్చోవడం కష్టమవుతుంది. अच्छी रीत कोई विचार सागर मंथन करे। మంచి రీతిలోని ఎవరైనా విచార సాగర మంతన అనేది చెయ్యాలి. भक्ति मार्ग में तो नाम दे दिया है। భక్తి మార్గంలోనైతే పేరునిచ్చేశారు. सबसे जास्ती अच्छी रीति विचार सागर मंथन करने वाले का नाम అందరికంటే ఎక్కువ విచార సాగర మంతన చేసేటటువంటి వారి పేరు भक्ति मार्ग में क्या दे दिया है? భక్తి మార్గంలో ఎవరిది ఇవ్వడం జరిగింది? जिसने सबसे जास्ती विचार सागर मंथन किया। ఎవరైతే ఎక్కువ విచార సాగర మంతన చేశారో जैसा नाम ఎటువంటి పేరు वैसा ही काम करके दिखाते हैं। అదే విధంగా కర్తవ్యాన్ని చేసి చూపిస్తారు. क्या नाम दिया? ఏం పేరు ఇవ్వడం జరిగింది? हम्म? अच्छी रीत कोई बैठ विचार सागर मंथन करे। మంచి రీతిలో ఎవరైనా కూర్చొని విచార సాగర మంతన అనేది చెయ్యాలి. संगम युग में करेगा సంగమ యుగంలో చేసినట్లయితే तो ब्रॉड ड्रामा में भी करेगा या नहीं करेगा? అప్పుడు బ్రాడ్ డ్రామాలోని కూడా చేస్తారా లేక చెయ్యరా? ब्रॉड ड्रामा में भक्ति मार्ग में उसका नाम दे दिया है व्यास। బ్రాడ్ డ్రామాలోని భక్తి మార్గంలోని వారి పేరుని ఇవ్వడం జరిగింది వ్యాస్. विमन विशेष रूप से వి అనగా విశేష రూపంలోని, आसमान में बैठ गया। ఆస్ అనగా కూర్చుండిపోయారు. किस काम के लिए? ఏ కార్యం కోసం? विचार सागर मंथन के लिए। విచార సాగర మంతన కోసం. परंतु वहाँ रास्ता बताने वाला नहीं था। కానీ అక్కడ మార్గాన్ని చెప్పేవారు ఉండేవారు కాదు. और यहाँ కానీ ఇక్కడైతే तो रास्ता बताने वाला है। ఇక్కడైతే మార్గాన్ని చెప్పేటటువంటి వారు ఉన్నారు. तो बुद्धि में भी आए। అయితే బుద్ధిలోని కూడా రావాలి. ऐसी आत्मा को अपने बाप की याद में रहना है। అటువంటి ఆత్మకి తన తండ్రి యొక్క యాదలోనే ఉండాలి. आत्मा कितनी छोटी है ఆత్మ ఎంత और చిన్నదయ్యినది, ये शरीर तो कितना बड़ा है। మరియు ఈ శరీరం ఎంత పెద్దదయ్యింది. इतने बड़े शरीर में कितनी छोटी आत्मा है। ఇంత పెద్ద శరీరంలోని ఎంత చిన్న ఆత్మ అయ్యింది. वंडर है ना। వండర్ అయ్యింది కదా.
इसके लिए ही बाप कहते हैं मैं तुमको बहुत गुह्य बातें सुनाता हूँ। దీనికోసమే తండ్రి అంటారు, నేను చాలా మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. बहुत गुह्य बातें है, చాలా గుహ్యమైన విషయాలయ్యాయి, गुह्यतम बातें हैं। గుహ్యతం విషయాలయ్యాయి, जो तुमको अभी बाप द्वारा मालूम पड़ता है। అది మీకు ఇప్పుడు తండ్రి ద్వారా తెలుస్తున్నాయి. आत्मा का रूप भी अभी तुम वर्णन करते हो। ఆత్మ యొక్క రూపాన్ని కూడా ఇప్పుడు మీరు వర్ణన అనేది చేస్తారు. कितनी छोटी चीज है, ఎంత చిన్న వస్తువు అయ్యింది, उनको कैसे प्योर करते हैं। దానిని ఎలా ప్యూర్ చేస్తారు, इसमें बहुत बहुत महीनता में आना पड़ता है। దీనిలోని చాలా చాలా మహీనత సూక్ష్మంలోకి రావాల్సి వస్తుంది. बात एक सेकंड की है, విషయం ఒక్క సెకండ్ అయ్యింది, पर कितनी सूक्ष्म है। కానీ ఎంత సూక్ష్మమైనది. तुम विचार करेंगे మీరు విచారణ చేస్తారు, आत्मा कितनी छोटी है। ఆత్మ ఎంత చిన్నదైనది. याद करने से ही ये तो एकदम उड़ जानी चाहिए। యాद చేస్తూనే ఒక్కసారిగా ఎగిరిపోవాలి. सेकंड में जीवन मुक्ति कहा जाता है, సెకండ్లోని జీవన్ముక్తి అనడం జరుగుతుంది. तो आवरण को हटाने के लिए 1 सेकंड लगना चाहिए। అయితే ఆవరణ అనేది తొలగించడం కోసం ఒక్క సెకండు పట్టాలి. अब ये आवरण कहो, ఇప్పుడు ఆవరణ అనండి, छिलका कहो, పొట్టు అనండి, ये कैसे हटे, ఇది ఎలా తొలుగుతుంది, इसका ख्याल किया जाता है। దీని ఆలోచన చేయటం జరుగుతుంది. कितना महीनता में जाना पड़ता है, ఎంత సూక్ష్మంలోకి వెళ్లాల్సి వస్తుంది. जहाँ वाणी का भी गम नहीं। ఎక్కడైతే వాణి యొక్క దుఃఖం కూడా ఉండదు, ये वाणी भी कहाँ से निकलेगी। ఈ వాణి కూడా ఎక్కడి నుండి వెలువడుతుంది. इतनी छोटी चीज, ఇంత చిన్న వస్తువు, इतनी महीन, ఇంత సూక్ష్మమైనది, इनसे वाणी कैसे निकले। దీని ద్వారా వాణి అనేది ఎలా వెలువడుతుంది. आत्मा जो है, ఆత్మ ఏదైతే అయ్యిందో, जैसी है, उनको ఎటువంటిది అయ్యిందో पूरी रीति समझना है। దానిని పూర్తి రీతిలోని అర్థం చేసుకోవాలి. कोई भी साधु संत आदि किसको भी आत्मा का ज्ञान नहीं है। ఏ సాధు సన్యాసులకి కూడా ఆత్మ యొక్క జ్ఞానం అనేది లేదు. कहते तो सब हैं कि ये माया का आवरण चढ़ा है, అనడం అయితే అందరూ అంటారు, ఇది మాయ యొక్క ఆవరణం అనేది ఎక్కిపోయింది అని. परंतु समझते कुछ भी नहीं। కానీ ఏమీ అర్థం చేసుకోరు. ये बातें तुम बच्चों को ही बाप बैठ समझाते हैं। ఈ విషయాలన్నీ కూడా తండ్రి మిమ్మల్నే మీకే కూర్చొని అర్థం చేయిస్తారు. ये तो बड़ी मेहनत का काम है। ఇదైతే చాలా కష్టమైన విషయం అయ్యింది. आत्मा को ఆత్మకి फिर से ऐसा महीन बनना है, మళ్ళీ ఆ విధంగా సూక్ష్మంగా అవ్వాలి, आवरण रहित। ఆవరణ రహితంగా. इसके लिए सिर्फ आत्मा प्योर होती है। దీనికోసం ఆత్మ కేవలం ప్యూర్ గా అవుతుంది. कितनी छोटी है, ఎంత సూక్ష్మమైనది इनको అయ్యినది, प्योर बनाना है। దీన్ని ప్యూర్ గా తయారు చేయాలి. इन बातों का वर्णन ఈ విషయాల యొక్క వర్ణన महीन बुद्धि वाला ही कर सकता है। సూక్ష్మ బుద్ధి వారే చేయగలుగుతారు. 6/11/67 की वाणी का दूसरा पेज। 6/11/1967 యొక్క 2వ పేజీ. इतनी छोटी आत्मा है, उनको प्योर बनाना है। ఇంత చిన్న ఆత్మ అయ్యింది, దీనిని ప్యూర్ గా చేసుకోవాలి. सेकंड में टिक टिक होती रहती है, సెకండ్ లోని టిక్ టిక్ అవుతూ ఉంటుంది. इतने में प्योर हो जाना है। ఇంతలోనే ప్యూర్ గా అయిపోవాలి. ये बड़ी समझ की बात है। ఇవి చాలా అర్థం చేసుకునేటటువంటి తెలివైన విషయాలయ్యాయి. हम जितना याद करेंगे उस छोटी सी चीज को, మనం
ఎంతైతే యాद చేస్తామో ఆ చిన్న వస్తువుని उतना उतना हम प्योर होते जाएंगे। అంతంత మనం ప్యూర్ గా అవుతూ ఉంటాం. कोई कहते हैं हम बिंदी को कैसे याद करें? ఎవరైనా అడుగుతారు మేము బిందువుని ఎలా యాद చెయ్యాలి అని. ये तो बुद्धि में आती नहीं, ఇదైతే टिकती नहीं। బుద్ధిలోకి రాదు, నిలవదు. तो बाप कहते हैं अच्छा बड़ा रूप याद करो। అయితే తండ్రి అంటారు మంచిది పెద్ద రూపాన్ని యాద్ చేయండి. छोटी बिंदी याद नहीं आती, చిన్న బిందువు గుర్తు రాకపోయినట్లయితే, महीनता याद नहीं आती, మహీనత అనేది గుర్తుకు రాకపోయినట్లయితే तो बड़े रूप को ही याद करो। అయితే పెద్ద రూపాన్నే యాద్ చేయండి. प्रैक्टिस तो करो। ప్రాక్టీస్ అయితే చెయ్యండి. याद करने में सेकंड भी नहीं लगना चाहिए। యాద్ చేయడంలోని సెకండ్ కూడా పట్టకూడదు. है तो जरा सी चीज, అవ్వడానికి చాలా చిన్న వస్తువు అయ్యింది. मना అనగా बाप का छोटा रूप याद नहीं आता, తండ్రి యొక్క సూక్ష్మ చిన్న రూపం గుర్తుకు రాకపోయినట్లయితే तो बड़ा रूप ही सही। అప్పుడు పెద్ద రూపమే కరెక్ట్ అయ్యింది. भक्ति मार्ग में कहते हैं భక్తి మార్గంలో అంటారు भगवान के चरणों की धूल भी मिल जाए భగవంతుడి యొక్క చరణాల యొక్క ధూళి లభించేసినా కూడా, तो भी यह हो सौभाग्य। అయినా కూడా అహో సౌభాగ్యం అయ్యింది. ये धूल क्या चीज है? ఈ ధూళి ఏమయ్యింది? ఏ వస్తువు అయ్యింది? ये धूल है देह अभिमानी की मिट्टी। ఈ ధూళి అయ్యింది దేహాభిమానం యొక్క మట్టి. भगवान जिन मुकर्रर रथ में प्रवेश करता है, భగవంతుడు ఏ ముకర్రర్ రథంలో ప్రవేశిస్తారో उसका देह अभिमान रूपी मिट्टी भी बड़ी ऊंची चीज है। దాని యొక్క దేహాభిమానం యొక్క మట్టి కూడా చాలా ఉన్నతమైన వస్తువు అయ్యింది. अगर अंत तक उसका साथ न छोड़ा जाए, ఒకవేళ అంతిమం వరకు దాని యొక్క తోడు వదలకపోయినట్లయితే, वो ऐसा चाप है, ऐसा जहाज है जो भक्ति मार्ग में गाया हुआ है। ఇది ఎటువంటి జహాజ్, ఎటువంటి ఓడ అంటే ఆ దానిని భక్తి మార్గంలోని గాయనం చేయబడింది. नानक चाप जहाज, నానక చాప్ జహాజ్. यही चढ़े उतरे पाप पार नर। జహి చడే ఉతరే పారనర్. फिर हिंदुओं में भी कह दिया है మళ్ళీ హిందువుల్లో కూడా అనేశారు शंकर चाप जहाज। శంకర్ చాప్ జహాజ్. उसका आधार लेते हैं ना। దాని యొక్క ఆధారాన్ని తీసుకుంటారు కదా. कोई भी रीति बाप को याद करना है। ఏ రీతిలోనైనా కూడా తండ్రిని యాద్ చేయాలి. छोटा रूप याद न आए बड़ा सही। చిన్న రూపం గుర్తు రాకపోయినట్లయితే పెద్ద రూపమే సరైనదయ్యింది. बाप को याद किया और प्योर बने। తండ్రిని యాద్ చేశారు అంటే ప్యూర్గా అయ్యారు అని. कट उतर ही जाएगी। తుప్పు వదిలిపోతుంది. इसमें क्या देरी लगेगी? దీనిలోని ఏం ఆలస్యం అవుతుంది? ऐसी ऐसी महीन बातों को जब सोच किया जाता है, అటువంటి సూక్ష్మ విషయాల గురించి ఎప్పుడైతే ఆలోచించడం జరుగుతుందో तो उसमें ही जैसे लीन हो जाते हैं। అందులోని ఏ విధంగా అయితే లీనమైపోతారు. बहुत डीप जाने से చాలా డీప్ గా వెళ్ళినట్లయితే जैसे शरीर ही भूल जाता है, ఏ విధంగానైతే శరీరాన్ని మరిచిపోతారు. उसमें ही जैसे लग जाते हैं। దానిలోనే ఏ విధంగా నిమగ్నమైపోతారు. बाप बैठी ये सब बातें समझाते हैं। తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ కూడా అర్థం చేయిస్తారు. इतनी गुह्य ते गुह्य बातें
ఎంత గుహ్యాతి గుహ్యమైన విషయాలయ్యాయి. इसमें टाइम नहीं लगना चाहिए. దీనిలో సమయం పట్టకూడదు. इतनी छोटी सी चीज प्योर बनाने में ఇంత చిన్న వస్తువు ప్యూర్ గా తయారు చేయడంలోని ये तो मिनट की बात है. ఇదైతే మినిట్ యొక్క విషయం అయ్యింది. बाप स्वयं बैठ समझाते हैं. తండ్రి స్వయం కూర్చొని అర్థం చేయిస్తారు. बच्चों को इतना टाइम जास्ती क्यों लगता है? పిల్లలకి ఇంత ఎక్కువ సమయం ఎందుకని పడుతుంది? क्योंकि घड़ी घड़ी भूल जाते हैं. ఎందుకంటే గడియ గడియ మరిచిపోతారు. बाप अपने लिए कहते हैं मैं जो हूँ తండ్రి తన కోసం అంటారు, నేనెవరిని, और जैसा हूँ ఎలాంటి వారిని, वो ही तो समझाता हूँ. అదే కదా అర్థం చేయిస్తాను. परंतु आत्मा क्या है? కానీ ఆత్మ ఏంటి? उनको भी जानना है. దాన్ని కూడా తెలుసుకోవాలి. एक बार बुद्धि में आ जावे. ఒక్కసారి బుద్ధిలోకి इतनी వచ్చేయాలి. छोटी सी चीज है. ఎంత చిన్న వస్తువు అయ్యింది. उस बाप से योग लगाना है. ఆ తండ్రితోని యోగాన్ని పెట్టుకోవాలి. ये तो कोई बड़ी बात नहीं दिखती है. ఇదేమి పెద్ద విషయంగా కనిపించదు. इसमें इतना टाइम लगने की भी दरकार नहीं है. ఇందులో ఇంత సమయం పట్టవలసిన అవసరం కూడా లేదు. गाया जाता है सेकंड में जीवन मुक्ति. గాయనం చేయబడుతుంది సెకండ్ లో జీవన్ముక్తి అని. कट उतर जाए. తుప్పు వదిలిపోవాలి. विचार की बात है ना. విచారం యొక్క విషయం అయ్యింది కదా. विचार सागर मंथन करते करते విచార సాగరమంతన చేస్తూ చేస్తూ जाते जाते आत्मा प्योर हो जाएगी. ఈ సూక్ష్మంలోకి వెళ్తూ వెళ్తూ ఆత్మ ప్యూర్ గా అయిపోతుంది. और फिर इस शरीर को छोड़ देंगे. మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. तो तुम बच्चों को इतना घड़ी घड़ी भूल क्यों जाता है? అయితే పిల్లలైన మీకు మాటి మాటికి ఎందుకు మర్చిపోతారు? बाबा समझाते तो बहुत ठीक है. బాబా అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. फिर भी बच्चे भूल जाते हैं. అయినా పిల్లలు మరిచిపోతారు. तो कट भी नहीं उतर सकती. అయితే తుప్పు కూడా వదలదు. कितना माथा मारना पड़ता है. ఎంత తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. 21 जन्मों की राजाई के लिए क्यों नहीं माथा मारना चाहिए? 21 జన్మల రాజాయి కోసం తలని ఎందుకు బద్దలు కొట్టుకోలేము? इसके लिए कितनी गुह्यता में महीनता में जाना चाहिए. దీనికోసం ఎంత గుహ్యతలోకి ఎంత సూక్ష్మంలోకి వెళ్లాల్సి ఉంటుంది. एक को तो चुपके से याद करना है. ఒక్కర్నే కదా సైలెంట్ గా యాద్ చెయ్యాలి. आवाज से वाणी से परे जाना है. ధ్వని నుండి మరియు ఆవాజు నుండి అతీతంగా వెళ్ళాలి. శబ్దం నుండి వేరుగా వెళ్ళాలి. भल हाँ हाँ तो सब कहते हैं. భలే హా హా అనైతే అందరు परंतु ये అంటారు. तो बहुत बहुत महीन बातें हैं. కానీ ఇవి చాలా చాలా సూక్ష్మమైన విషయాలయ్యాయి. बाप कहते हैं आज तुमको बहुत गुह्यतम बातें सुनाता हूँ. తండ్రి అంటారు, నేను ఈ రోజు మీకు చాలా గుహ్యతరమైన విషయాలను వినిపిస్తాను. ये भी समझाते हैं. ఇవి కూడా అర్థం చేయిస్తారు. बच्चों को याद में रहना ही बड़ी मुश्किलात होती है. పిల్లలకి యాదులో ఉండడమే చాలా కష్టం అవుతుంది. అతి घड़ी घड़ी भूल जाते हैं. గడియ గడియ మరిచిపోతారు. ड्रामा प्लान अनुसार ये अवस्था भी డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ అవస్థ కూడా नंबरवार पुरुषार्थ अनुसार आनी जरूर है. నంబర్ వారు పురుషార్థానుసారంగా రావడం కూడా తప్పనిసరి అయ్యింది. इसको कहा जाता है अति सहज ते सहज. దీనినే అనడం జరుగుతుంది అతి సహజం కంటే సహజం. और अति गुह्य ते गुह्य महीन बात. మరియు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం అయ్యింది. परंतु तुम भूल जाते हो. అయినా కూడా మీరు మర్చిపోతారు. अभी कर्मातीत अवस्था हो जाए ఇప్పుడు కర్మాతీత అవస్థ అయిపోయినట్లయితే तो शरीर भी रह नहीं सकता. మళ్ళీ అప్పుడు ఈ శరీరం కూడా ఉండలేదు.
कितना गुह्यता में ले जाते हैं। తండ్రి ఎంత గుహ్యతలోకి తీసుకొని వెళ్తారు. मेहनत चाहिए, కష్టం కావాలి. कट उतर जाना, తుప్పు వదిలిపోవడం, योग बल में रहना, యోగ బలంలో ఉండడం, ये बड़ी मेहनत है। ఇది చాలా కష్టమైన విషయం అయ్యింది. बाप समझाते हैं बहुत एकांत में बैठ, తండ్రి అర్థం చేయిస్తారు చాలా ఏకాంతంలో కూర్చొని. विचार सागर मंथन कर इतना डीप में जावे, విచార సాగర మంతన చేసి అంత డీప్ లోకి వెళ్ళాలి. तब कुछ पता लग सके। అప్పుడు ఏదైనా తెలుస్తుంది. इतनी छोटी चीज है ఎంత చిన్న వస్తువు అయ్యింది, और वो भी बिल्कुल शांत, అది కూడా చాలా శాంతమైనది. इन आंखों से भी देखी नहीं जाती। ఈ నేత్రాలతోని కూడా చూడడానికి కనిపించదు. अपन को आत्मा समझ और बाप की याद में रहना। స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రి యొక్క యాదలో ఉండాలి. बिंदी का रूप बहुत महीन होने के कारण బిందువు యొక్క రూపం చాలా సూక్ష్మమైనది అయిన కారణంగా वो लोग फिर कह देते हैं नाम रूप से न्यारा है। మళ్ళీ వారు అనేస్తారు నామరూపం నుండి అతీతమైనది అని. कौन लोग? ఎవరు? वह लोग कह के दूर क्यों कर दिया? వారు అని చెప్పి దూరం ఎందుకు చేసేశారు? तुम बच्चे कहते हो नाम रूप से न्यारा है, పిల్లలైన మీరంటారు నామరూపాల నుండి దూరము అతీతము అని. ऐसे नहीं कहा। అలా అయితే అనలేదు. वह लोग मना వారు అంటే जो दूसरे धर्म में कन्वर्ट होने वाली आत्माएं हैं, ఎవరైతే వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారు, देह अभिमानी वाली आत्माएं हैं, దేహాభిమాని ఆత్మలు ఎవరైతే ఉంటారో जिन पर मोटा देह अभिमान का छिलका चढ़ा हुआ है, వారి మీద లావు పొట్టు అనేది ఎక్కబడి ఉంది. जन्म जन्मांतर का, జన్మ జన్మాంతరాలది. वो न समझ पाने के कारण వారు తెలుసుకోలేని కారణంగా, అర్థం वह చేసుకోలేని याद भी కారణంగా नहीं करती है। పూర్తిగా యాదని కూడా చెయ్యరు. और याद न करने के कारण మరియు యాదని చెయ్యలేని కారణంగా देहभान का छिलका रह जाता है। దేహభానం యొక్క పొట్టు అనేది ఉండిపోతుంది. उनके जन्म ही कम हो जाते हैं। వారి యొక్క జన్మలే తక్కువైపోతాయి. आत्मा ऑलराउंड पार्ट नहीं बजा सकती। ఆత్మ ఆల్రౌండ్ పాత్రని అభినయించలేదు. तो फिर भक्ति मार्ग में कह देते हैं नाम रूप से न्यारा है। అప్పుడు భక్తి మార్గంలో అనడం జరుగుతుంది నామరూపం నుండి అతీతం అని. क्या वर्णन करें? ఏం వర్ణన చెయ్యాలి? नहीं तो गीता में तो कहा हुआ है లేకుంటే గీతలోని కూడా అనడం జరిగింది अणोणीयं समनुस्मरेत्य। ప్రణియాం సమన్ స్మరేత్. क्या वर्णन करें? ఏం వర్ణన చెయ్యాలి? नहीं तो गीता में तो कहा हुआ है లేకుంటే గీతలోని కూడా అనడం జరిగింది अणोणीयं समनुस्मरेत्य। అనురనియాం సమన్ స్మరేత్. ये किसने कहा? ఇదెవరన్నారు? वो गीता भी तो मनुष्यों की ही लिखी हुई है। ఈ గీత కూడా మనుషులు వ్రాసిందే అయ్యింది కదా. कोई मनुष्य ने तो ये वाक्य बोला होगा। ఎవరో మనుషులు ఈ వాక్యాన్ని చెప్పి ఉంటారు కదా. तो देखो कितनी महीन है अनुरूप। అయితే ఎంత సూక్ష్మమైన అనురూపం అయ్యింది. इतना महीनता में तुम बच्चों को जाना है। ఇంత సూక్ష్మతలోకి మహీనతలోకి మీకు వెళ్ళాలి. इसमें बहुत बहुत अंतर्मुख होना है। పిల్లలైన మీకు వెళ్ళాలి. ఇందులోని చాలా అంతర్ముఖత అనేది అవ్వాలి. बाप
सन्मुख बैठ तुम बच्चों को समझाते हैं। తండ్రి సన్ముఖంగా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. जो कहते हैं नाम रूप से न्यारा है, ఎవరైతే అంటారో నామరూపాల నుండి అతీతము అని वो नहीं समझ सकते। వారు అర్థం చేసుకోలేరు. तुमको सन्मुख बैठ समझाते हैं। మిమ్మల్ని సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. बच्चे जब योग बल से प्योर बन जाते हैं, పిల్లలు ఎప్పుడైతే యోగ బలం ద్వారా ప్యూర్గా అయిపోతారో जिसको याद की यात्रा कहा जाता है, దానినే యాద యొక్క యాత్ర అనడం జరుగుతుంది. ऐसी अवस्था आने पर అటువంటి అవస్థ రావడంతోని फिर वह आवाज में आना पसंद नहीं करेंगे, మళ్ళీ వారు ధ్వనిలోకి రావడం ఇష్టపడరు. क्योंकि आत्मा आवाज से परे है। ఎందుకంటే ఆత్మ ధ్వని నుండి అతీతం అయ్యినది. 84 जन्म की इतनी छोटी सी आत्मा 84 జన్మల యొక్క ఇంత చిన్న ఆత్మ कितना पाठ बजाती आई, ఎంత పాటను అభినయిస్తూ వచ్చింది. नीचे उतरते उतरते కిందకి कट దిగుతూ करती आई దిగుతూ తుప్పు ఎక్కించుకుంటూ వచ్చింది. है। इसलिए उनको चढ़ती कला उतरती कला कहा जाता है। దానినే అందువలనే దానిని ఎక్కే కళ దిగే కళ అనడం జరుగుతుంది. चढ़ती कला कैसे होती है, ఎక్కే కళ ఎలా అవుతుంది, उतरती कला कैसे होती है? దిగే కళ ఎలా అవుతుంది? चढ़ती कला होती है निराकारी निर्विकारी निरहंकारी को याद करने से। ఎక్కే కళ అవుతుంది నిరాకారి నిర్వికారి నిరహంకారిని స్మృతి చేసినట్లయితే. और उतरती कला होती है మరియు దిగే కళ అవుతుంది साकारी विकारी अहंकारी को याद करने से। సాకారి ఆకారి అహంకారి साकारी विकारी अहंकारी को याद करने से। సాకారి వికారి అహంకారిని యాద చేసినట్లయితే దిగే కళ అవుతుంది. मनुष्य मात्र सब మనుష్య మాత్రులందరూ साकारी देह अभिमानी है, సాకారి దేహాభిమానిలయ్యారు, अहंकारी है, అహంకారీలయ్యారు, विकारी है। వికారీలయ్యారు. पाँच 5000 वर्ष लगते हैं इम्प्योर बनने में। 5000 సంవత్సరాలు పడతాయి ఇంప్యూర్ గా అవ్వడంలోని. क्यों? ఎందుకని? प्योर बनने में और इम्प्योर बनने में ప్యూర్ గా అవ్వడంలోని మరియు ఇంప్యూర్ గా అవ్వడంలోని बराबर समय लगना चाहिए ना। సమానమైన సమయం పట్టాలి కదా. क्यों? ఎందుకని? आत्मा को बैटरी कहा जाता है। ఆత్మని బ్యాటరీ అనడం జరుగుతుంది. कोई भी बैटरी ఏదైనా బ్యాటరీ भरने में टाइम कम लगता है, నిండడంలో సమయం అనేది తక్కువ పడుతుంది. क्योंकि जो भरने वाला जनरेटर है वो ज्यादा पावर का है। ఎందుకంటే నింపేటటువంటి జనరేటర్ ఎవరైతే ఉంటారో అది చాలా పవర్ఫుల్ అయినది. और डिस्चार्ज होने में మరియు డిశ్చార్జ్ అవ్వడంలోని बहुत टाइम लगता है। చాలా సమయం పడుతుంది. वो तो हद की बैटरी है। అదైతే హద్దు యొక్క బ్యాటరీస్ అయ్యాయి. ये तो आत्मा बेहद की बैटरी है। ఇదైతే ఆత్మ బేహద్ బ్యాటరీ అయ్యింది. और आत्माओं का बाप परम पिता परमात्मा మరియు ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ बेहद का जनरेटर है। బేహద్ యొక్క జనరేటర్ అయ్యారు. जो जितनी हिम्मत करे आत्मा रूपी बैटरी को भरने की, ఎవరు ఎంత ధైర్యాన్ని చేస్తారో ఆత్మరూపి బ్యాటరీని నింపుకోవడంలోని उतनी तीव्रता से चार्ज कर सकता है। అంత తీవ్రతలోని ఛార్జిని చేసుకోవచ్చు.
अनेकों का संग का रंग लगने में అనేకుల యొక్క సాంగత్యపు రంగు అంటుకోవడంలోని और आत्मा को नीचे उतरने में टाइम 5000 वर्ष का लगा। మరియు ఆత్మకి కిందకి దిగడంలోని 5000 సంవత్సరాలు టైము పట్టింది. और एवर प्योर बाप మరియు ఎవరు ప్యూర్ తండ్రి, इतना एवर प्योर है ఎంత ఎవరు ప్యూర్ అంటే कि उसका 1 सेकंड का संग का रंग అతని యొక్క 1 సెకండ్ యొక్క సాంగత్యపు రంగు अनेक जन्मों की कट उतार सकता है। అనేక జన్మల యొక్క తుప్పుని వదిలిపెట్టించగలుగుతుంది. लगन की बात है। లగన్ యొక్క విషయం అయ్యింది. राजा जनक मिसल రాజా జనక్ ఉదాహరణ ऐसी వల్లే ही आत्माएं लास्ट में आवेंगी అటువంటి ఆత్మలు కూడా లాస్ట్ లోని వస్తాయి. कि लास्ट में आकर के ఏమనంటే లాస్ట్ లోని వచ్చి 1 सेकंड में फास्ट जाकर 1 సెకండ్ లోని ఫాస్ట్ గా వెళ్లి अपनी बैटरी को भरपूर कर लेंगी। తమ యొక్క బ్యాటరీని నింపుకుంటాయి. उनके लिए है सहज ते सहज। వారి కోసం అయ్యింది సహజాతి సహజం. ये बातें भी पूरी समझ में आती हैं। ఈ విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి. अब समझ में आती है जब अंत होता है। ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎప్పుడైతే అంతమవుతుందో. अशरीरी अवस्था में ठहर जाते हैं అశరీరయ అవస్థలోని నిలిచిపోతారు. तो फिर नीचे उतरना अच्छा नहीं लगता। అప్పుడు కిందకి దిగడం మంచిగా అనిపించదు. अभी देहभान में ठहरे हुए हैं ఇప్పుడు దేహబానంలోని ఆగి ఉన్నారు. तो नीचे उतरने में कितना मजा आता है। అప్పుడు కిందకి దిగడంలో ఎంత మజా వస్తుంది. ये सब प्रैक्टिस की बात है। ఇవన్నీ ప్రాక్టీస్ యొక్క విషయాలయ్యాయి. बाप तुम बच्चों को गुड मॉर्निंग करते हैं తండ్రి పిల్లలైన మీకు గుడ్ మార్నింగ్ అని చేస్తారు. तो आवाज करने में भी नीचे उतरना पड़ता है। అయితే ధ్వనిని చేయడంలోని కూడా కిందకి దిగాల్సి వస్తుంది. बाद में फिर उस निराकारी पोजीशन को पकड़ना पड़ता है। మళ్ళీ తరువాత ఆ నిరాకారి పొజిషన్ ని పట్టుకోవాల్సి వస్తుంది. बड़ी मेहनत लगती है नंबरवार पुरुषार्थ अनुसार। చాలా కష్టం అనేది అవుతుంది నెంబర్ వారు పురుషార్థానుసారంగా. बाबा तो अनुभवी है। బాబా అయితే అనుభవి అయ్యారు. बहुत छोटे छोटे हीरे आदि होते थे। చాలా చిన్న చిన్న వజ్రాలు అవి ఉండేవి. देखे तो है ना। చూసారు కదా. जवाहरों का काम होता है వజ్రాల వ్యాపారి యొక్క పని అవుతుంది सबसे बड़ा काम। అన్నిట్లకంటే పెద్ద పని. ये भी जवाहरी है। ఇతను కూడా వజ్రాల వ్యాపారి అయ్యారు. ये काम जवाहरी समझ सके। ఈ కార్యాన్ని వజ్రాల వ్యాపారి అర్థం చేసుకోగలుగుతారు. जवाहर बहुत पतले पत्थर होते हैं। వజ్రాలు చాలా సూక్ష్మమైన పత్తర్ రాళ్ళు అయి ఉంటాయి. बहुत छोटे छोटे होते हैं। చాలా చిన్న చిన్నవై ఉంటాయి. इन जवाहरात का भी व्यापार किया जाता है। ఈ వజ్రాల యొక్క వ్యాపారాన్ని కూడా చేయడం జరుగుతుంది. इन ज्ञान रत्नों को भी जवाहर कहते हैं। ఈ జ్ఞానరత్నాలని కూడా వజ్రాలు అనడం, నగలు అనడం జరుగుతుంది. ये कितनी महीन जवाहरात की बातें हैं। ఇది ఎంత సూక్ష్మమైన రత్నాల యొక్క విషయం అయ్యింది. इसको समझने में भी कितनी मेहनत लगती है। దీనిని అర్థం చేసుకోవడంలోని కూడా ఎంత కష్టం అవుతుంది. कोई तो कहते हैं हमारी बुद्धि में ये इतनी गहरी बातें बैठती नहीं। కొంతమంది అంటారు మా బుద్ధిలోని ఇంత సూక్ష్మమైన విషయాలేమి కూర్చోవు.
तो खुद है। స్వయం తండ్రి అయితే స్వయం అయ్యారు. जो जैसा है वैसा ही बैठ करके समझावेंगे। ఎవరు ఎలాంటి వారు అవుతారో ఆ విధంగానే కూర్చొని అర్థం చేయిస్తారు. बच्चों को कितनी मेहनत करनी पड़ती है। పిల్లలకి ఎంత కష్టం చేయాల్సి వస్తుంది. इस विचार सागर मंथन में बैठना पड़ता है। ఈ విచార సాగర మంతనంలో కూర్చోవలసి వస్తుంది. जो जैसा है ఎవరు ఏ విధమైన వారవుతారో वैसा उनको समझना है। అలా వారికి అర్థం చేసుకోవాలి. 6/11/67 की वाणी का तीसरा पेज। 6/11/1967 యొక్క 3వ పేజీ. फिर उनको समझने के बाद योग बल में बैठे। మళ్ళీ వారు అర్థం చేసుకున్న తర్వాత యోగ బలంలోని కూర్చోవాలి. तब शरीर छोड़ आत्मा ऊपर होती है। అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ పైకి ఎగురుతుంది. ऐसी अवस्था में बच्चों को भी जाना है। అటువంటి అవస్థలోని పిల్లలకి కూడా వెళ్ళాలి. कितनी गुह्य बातें बच्चों को समझाई जाती है। ఎంత గుహ్యాతుగుహ్యమైన విషయాలని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. कहते हैं मैं जो हूँ అంటారు, जैसा हूँ, నేను ఎలాంటి వాడిని, ఎటువంటి వాడిని, और जिस रूप में प्रैक्टिकल पार्ट बजाता हूँ, మరియు ఏ రూపంలో ప్రాక్టికల్ రూపంలో పాత్రని అభినయిస్తున్నాను. उस रूप को समझने के बाद योग बल में बैठे। ఆ రూపాన్ని అర్థం చేసుకున్న తర్వాత యోగ బలంలోని కూర్చోవాలి. तो जरूर आत्मा शरीरी बन जावे। అప్పుడు తప్పకుండా ఆత్మ అశరీరిగా అయిపోతుంది. अभी देखते हैं समय नजदीक आता जाता है। ఇప్పుడు చూద్దాము, సమయం దగ్గరగా వస్తూ వెళ్ళిపోతుంది. अब तो जाना है घर। ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. वाणी से भी परे जाना है। వాణి నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. तो अभी पुरुषार्थ करना है। అయితే ఇప్పుడే పురుషార్థంని చెయ్యాలి. बाद में पुरुषार्थ उतना कर नहीं सकेंगे। తర్వాత అంత పురుషార్థంని చెయ్యలేము. क्यों? ఎందుకని? है? क्योंकि ఎందుకంటే अभी समझाने वाला बाप ఇప్పుడు అర్థం చేయించేటటువంటి తండ్రి वाणी में आ रहा है। వాణిలోకి వస్తున్నారు. बाप को తండ్రికి बाप जितनी गहराई से समझा सकता है, తండ్రి ఎంతైతే లోతుల్లో అర్థం उतना చేయించగలుగుతారు, और गहराई से कोई ఇంకా అంత ఎవ్వరూ కూడా లోతుల్లోని समझा नहीं सकता। అర్థం చేయించలేరు. मेरा परिचय मेरे सिवाय और कोई నా పరిచయాన్ని నేను తప్ప ఇంకెవ్వరూ కూడా ఇవ్వలేరు. तो वाणी से परे जाने का भी पुरुषार्थ कर सकते हैं। అయితే వాణి నుండి అతీతంగా వెళ్ళేటటువంటి పురుషార్థంని ఇప్పుడు చెయ్యాలి. अंत समय में तो हड़कंप मच जाएगा। అంతిమ సమయంలోనైతే హడకంపం అనేది వ్యాపిస్తుంది. इसलिए पुछाड़ी में पुरुषार्थ करने का टाइम नहीं मिलता है। అందువల్లనే అంతిమంలో పురుషార్థం చేసేటటువంటి సమయం बहुत లభించదు. हाहाकार हो जाती है। చాలా అహాకారాలు అయిపోతాయి. शांति के माहौल में శాంతి యొక్క వాతావరణంలోని ज्ञान अच्छा, पढ़ाई अच्छी पढ़ी जा सकती है। జ్ఞానం మరియు చదువు అనేది మంచి రీతిలో చదవడం జరుగుతుంది. जब हाहाकार हो जाएगा ఎప్పుడైతే అహాకారాలు అయిపోతాయో तो कच्चे तो ठहर भी नहीं सकेंगे। అప్పుడు పచ్చిగా ఉన్నవారు నిలవలేరు కూడా, కచ్చావారు నిలవలేరు కూడా. उन्हों की बुद्धि में तो संबंधी आदि ही फिरते रहेंगे। వారి బుద్ధిలోనైతే సంబంధీలు మొదలుగున్న వారే తిరుగుతూ ఉంటారు. संबंधियों के ही पीछे पड़े रहेंगे, हमारा सहयोग करो। సంబంధీయులు వెనకాతలే పడతారు, మాకు సహయోగం ఇవ్వండి అని. परंतु अंत में सब धोखा दे जाएंगे। కానీ అంతిమంలో అందరూ కూడా మోసగిస్తారు.
छोटी सी आत्मा प्योर बन जाती है, ఇంత చిన్న ఆత్మ ప్యూర్ గా అయిపోతుంది, कर्मातीत अवस्था हो जाती है, కర్మాతీత అవస్థ అయిపోతుంది. तो आत्मा को लाइट का ताज मिल जाता है. అప్పుడు ఆత్మకి ప్రకాశం యొక్క లైట్ యొక్క కిరీటం అనేది లభిస్తుంది. शरीर के लिए नहीं कहेंगे శరీరం కోసం అనడం జరగదు. कि लाइट का ताज मिलता है. ఏమనంటే లైట్ యొక్క కిరీటం లభిస్తుంది అని. छोटी सी आत्मा ही प्योर होती है. చిన్న ఆత్మే ప్యూర్ అయి ఉంటుంది. शरीर तो इस समय कोई का प्योर नहीं हो सकता. శరీరం అయితే ఈ సమయంలో ఎవరిది ప్యూర్ అయి ఉండదు. आत्मा प्योर बनती है ఆత్మ ప్యూర్ గా తయారవుతుంది. तो आत्मा की चेहरे पर लाइट दिखाई पड़ती है. అప్పుడు ఆత్మ యొక్క ముఖంలోని లైట్ అనేది కనిపిస్తుంది. कितनी छोटी सी आत्मा ఎంత చిన్న ఆత్మ प्योर होने से कैसे लाइट आ जाती है. ప్యూర్ గా అవ్వడంతోని ఎంత లైట్ అనేది కనిపిస్తుంది. क्या होता है, ఏమవుతుంది? इन बातों पर विचार करने से ही पार चला जाना पड़ता है. ఈ విషయాల మీద విచార సాగర మందన చేయడంలోనే ఒడ్డుకి వెళ్ళవలసి వస్తుంది. ఒడ్డుకు వెళ్ళిపోతాం. इन बातों को कितना कितना बैठ समझावे. ఈ విషయాలని ఎంత కూర్చొని అర్థం చేయించాలి, ఎంతెంత కూర్చొని అర్థం చేయించాలి. डबल सिर ताज आत्मा ही बनती है. ప్యూర్ డబల్ సరతాజుగా ఆత్మే అవుతుంది. अभी आत्मा को लाइट तो दे न सके. ఇప్పుడు ఆత్మకైతే లైట్ ఇవ్వలేము. कोई की ताकत नहीं. ఎవరికి కూడా శక్తి లేదు. इतनी छोटी आत्मा, ఎంత చిన్న ఆత్మ, प्योर, ఎంత ప్యూర్. पीस, प्योरिटी, प्रॉस्पेरिटी శాంతి, పీస్ మరియు ప్రాస్పరిటీ आत्मा को मिलती है. ఆత్మకు లభిస్తుంది. अभी तुम तो सन्मुख सुनते हो. ఇప్పుడైతే మీరు సన్ముఖంగా వింటారు. मधुबन में मुरलिया बाजे. మధువనంలోని మురళీలు మ్రోగుతాయి. मधुबन की ही महिमा है. మధువనం యొక్క మహిమ అయ్యింది. बाप क्या क्या बैठे बच्चों को समझाते हैं. తండ్రి పిల్లలకి ఏమేమి కూర్చొని అర్థం చేయిస్తారు. इतनी छोटी आत्मा कैसे प्योर होती है. ఎంత చిన్న ఆత్మ ఎంత ప్యూర్ అయి ఉంటుంది. फिर उन पर लाइट चढ़ती है. మళ్ళీ దాని మీద లైట్ అనేది ఎక్కుతుంది. ऐसे विचार सागर मंथन करना है. అటువంటి విచార సాగర మంతన అనేది చెయ్యాలి. मेहनत करनी है. కష్టాన్ని చెయ్యాలి. नहीं तो इतना ऊंच पद पाए थोड़े ही सकेंगे. లేకుంటే అంత ఉన్నత పదవిని పొందగలుగుతామా ఏంటి? बाप सब बातें समझाते हैं. తండ్రి అన్ని విషయాలని అర్థం చేయిస్తారు. विचार की बात है ना. విచారణ యొక్క విషయం అయ్యింది కదా. लाइट किसके ऊपर है. లైట్ దేని మీద ఉంది? शरीर के ऊपर है, శరీరం మీద ఉందా, देहवाणी के ऊपर है, దేహబానం మీద ఉందా, या निराकार आत्मा के ऊपर लाइट లేక है. నిరాకార ఆత్మ మీద లైట్ అనేది ఉందా? भक्ति मार्ग में शरीर के ऊपर शो करते हैं. భక్తి మార్గంలోని శరీరం మీద షో చేస్తారు. कितना श्रृंगार करते हैं. ఎంత శృంగారాన్ని చేస్తారు. देवताओं के शरीर का श्रृंगार करेंगे. దేవతల యొక్క శరీరాల యొక్క శృంగారాన్ని చేస్తారు. श्रावण के महीने में శ్రావణం నెలలోని शिव के मंदिर में जाए लिंग का श्रृंगार करेंगे. శ్రావణ మాసంలోని శివుడి దగ్గరకు వెళ్లి श्रावण के महीने में शिव के मंदिर में जाए लिंग का श्रृंगार करेंगे. లింగాన్ని శృంగారిస్తారు. कितना फूलों से सजाते हैं. ఎంత పువ్వులతోని అలంకరిస్తారు. अब वो श्रृंगार साकार का है या निराकार का. ఇప్పుడు ఈ అలంకరణ సాకారుడిదా లేక నిరాకారుడిదా? है
निराकार का श्रृंगार होता है। నిరాకారుడిది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. నిరాకారుడిది శృంగారం అవుతుందా? श्रृंगार तो साकार का ही होता है। శృంగారం అయితే సాకారుడిదే అవుతుంది. साकार को सगुण, సాకారుణ్ణి సగుణుడు అని, निराकार को निर्गुण कहा जाता है। నిరాకారుణ్ణి నిర్గుణుడు అనడం జరుగుతుంది. तो शरीर के ऊपर ही शो करते हैं। అయితే శరీరం మీదనే షో చేస్తారు. तो देखने में भी ना आवे। ఆత్మ యొక్క షో అయితే చూడడానికి కూడా కనిపించదు. विचार करो। విచారణ చెయ్యండి. तो बोलते हैं या नहीं बोलते हैं? బాబా యథార్థంగా చెబుతారా లేక చెప్పరా అని. इतनी छोटी आत्मा पर प्योरिटी का ताज कैसे आता है? ఇంత చిన్న ఆత్మ మీద ప్యూరిటీ యొక్క కిరీటం అనేది ఎలా వస్తుంది? महात्मा बुद्ध, మహాత్మ బుద్ధుడు गुरु नानक को भी గురునానక్ కి కూడా प्योरिटी का ताज दिखाई देती है। ప్యూరిటీ యొక్క కిరీటాన్ని చూపించడం జరుగుతుంది. ताज तो जरूर शरीर पर दिखाना पड़े। కిరీటాన్ని అయితే తప్పకుండా శరీరం మీద చూపించాల్సి వస్తుంది. मनुष्य पवित्र रहने के लिए कितना हंगामा करते हैं। మనుషులు పవిత్రంగా ఉండడం కోసం ఎంత హంగామాని చేస్తారు. बेहद के बाप का भी नहीं मानते। బేహద్దు తండ్రిది కూడా ఒప్పుకోరు. फिर बाकी कौन रहा? మరి మిగతా ఇంకెవరున్నారు? हद के बाप की मत पर चलते चलते హద్దు యొక్క తండ్రి యొక్క మతం మీద నడుస్తూ पेट पट्ट में आए पड़ा। పొట్ట భూమి మీదకి వచ్చి పడింది. पेट पीठ से आकर लग गया। పొట్ట వీపు కంటుకుపోయింది. बेहद के बाप की श्रीमत पर आप भी नहीं चलेंगे। బేహద్దు యొక్క తండ్రి యొక్క శ్రీమతం మీద ఇప్పుడు కూడా నడవకపోయినట్లయితే तो श्रेष्ठ कैसे बनेंगे? అప్పుడు శ్రేష్టంగా ఎలా అవుతారు? आत्मा प्योर कैसे बनेगी? ఆత్మ ప్యూర్ గా ఎలా అవుతుంది? ये तो बहुत महीनता में जाना पड़ता है। ఇదైతే చాలా సూక్ష్మంలోకి వెళ్లాల్సి వస్తుంది. इसमें चाहिए अंतर्मुखता। దీనిలోని అంతర్ముఖత కావాలి. एकांत में बैठ विचार सागर मंथन करें। ఏకాంతంలో కూర్చొని విచార సాగర మంతన అనేది చెయ్యాలి. तुम जानते हो ये हमारा अंतिम जन्म है। మీకు తెలుసు ఇది మా అంతిమ జన్మ అని. इस अंतिम जन्म में ही पुरुषार्थ करना पड़े। ఈ అంతిమ జన్మలోనే పురుషార్థంని చెయ్యాల్సి వస్తుంది. पेट को क्या चाहिए? పొట్టకి ఏం पुरुषार्थ కావాలి? करने के लिए పురుషార్థాన్ని చేయడం కోసం रोटी टुक्कड़ दिया और खलास। రొట్టు ముక్కలు ఇచ్చారు మరియు సమాప్తం. इस अवस्था में खाना भी अच्छा नहीं लगता। ఈ అవస్థలో తినడం కూడా మంచిగా అనిపించదు. योग बल वाली आत्मा थोड़े में ही खुश हो जाती है। యోగ బలములో ఉండేటటువంటి ఆత్మ కొంచెంలోనే సంతోషిస్తుంది. जितना भोगी होगा ఎంత భోగి అయి ఉంటారో ज्यादा चाहिए। ఎక్కువ కావాలి. जितना योगी होगा ఎంత యోగి అయి ఉంటాడో कम खर्च वाला नसीब होगा। అంత తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అయి ఉంటారు. प्योर बनने से ही आत्मा देवता बनती है। ప్యూర్ గా అవ్వడంతోనే ఆత్మ దేవతగా అవుతుంది. विश्व का मालिक बनती है। విశ్వం యొక్క యజమానిగా తయారవుతుంది. तो इसमें बड़ी मेहनत करनी पड़े। అయితే దీనిలో చాలా కష్టం అనేది చేయాల్సి వస్తుంది. अपन को आत्मा समझ बैठ जाओ। స్వయాన్ని ఆత్మ అనుకుని కూర్చుండిపోండి. कहाँ तक बाबा बैठ समझावेंगे? ఎక్కడి వరకు బాబా కూర్చొని అర్థం చేయిస్తారు? यहाँ बैठे बैठे भी ख्यालात और ఇక్కడ కూర్చొని तरफ కూర్చొని కూడా ఆలోచనలు అనేవి जावेगी। వేరే వేరే వైపుకు వెళ్లిపోతాయి. बाहर की दुनिया में ख्यालात गई బయట ప్రపంచంలోకి ఆలోచనలు వెళ్ళాయి అంటే तो बस उबासी देने लग पड़ेंगे। అప్పుడు ఇంకా వెంటనే ఆవలింతలు పెట్టడం మొదలు పెడతారు.
थक जाएंगे। అలిసిపోతారు. इसमें तो बहुत डीप जाना पड़े। దీనిలో అయితే చాలా డీప్గా వెళ్ళాలి. इतनी तुम बच्चों को मेहनत करनी है, ఎంత పిల్లలైనా మీకు కష్టాన్ని చెయ్యాలి, वो भी बतलाई देते हैं। అది కూడా చెప్పేస్తారు. अभी टाइम पड़ा है। ఇప్పుడు సమయం పడి ఉంది. कब की बात है? ఎప్పటి యొక్క విషయం అయ్యింది. है? तो अभी भी समझ लें कि अभी टाइम पड़ा है। లేక ఇప్పుడు కూడా అనుకోవాలా ఆ సమయం ఇంకా పడి ఉంది అని. हैं? अभी टाइम पड़ा है, ये कब की बात बोली? ఇప్పుడు సమయం మిగిలి ఉంది, పడి ఉంది అని చెప్పి ఎప్పటి యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. 67 की बात बोली। 67 యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది 1900ది. अभी नहीं कह सकते कि पुरुषार्थ के लिए अभी टाइम पड़ा है। ఇప్పుడు అనలేము పురుషార్థం కోసం సమయం పడి ఉంది అని. अभी तो मालाओं के नंबर भी डिक्लेयर होना शुरू हो गए। ఇప్పుడైతే మాలల్లోని మనుల యొక్క నెంబర్లు కూడా ఫిక్స్ అవ్వడం ప్రారంభమైపోయింది. अभी राजाई कहाँ स्थापन हुई? ఇప్పుడు రాజాయి ఎక్కడ స్థాపన అయ్యింది. पुरुषार्थ करते रहो, పురుషార్థం చేస్తూ ఉండండి. अपन को आत्मा समझ बाप को याद करते रहो, స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని యాద చేస్తూ ఉండండి. तब कहीं यथार्थ रीति बाप की याद में रहेंगे। అప్పుడు ఎక్కడో యథార్థ రీతిలోని తండ్రి యొక్క యాదులోని ఉండగలుగుతారు. हैं? कब की बात बताई? ఎప్పటి యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. क्या करें, क्या पुरुषार्थ करें ఏం చెయ్యాలి, ఏం పురుషార్థంని చెయ్యాలి, जो यथार्थ रीति बाप की याद में रहे। ఏదైతే యథార్థ రీతిలోని తండ్రి యొక్క యాదులో ఉండగలగాలో. मुरली में तो बताई दिया, మురళిలో అయితే చెప్పేశారు. आत्मा रूपी सुई की सारी कट उतरने पर ఆత్మరూపి సూది యొక్క మొత్తం తుప్పంతా వదిలిపోవడంతో तुम डायरेक्ट बाप से सीखेंगे। మీరు డైరెక్ట్ తండ్రి ద్వారా నేర్చుకుంటారు. तो बेसिक नॉलेज की बात बताई, అయితే బేసిక్ నాలెడ్జ్ యొక్క విషయాన్ని చెప్పడం कि अपन జరిగింది. को आत्मा बिंदी समझे స్వయాన్ని ఆత్మ బిందువు అనుకోవాలి. और बिंदी बिंदी आत्माओं के बाप ज्योति बिंदु को याद करें। మరియు బిందు ఆత్మల యొక్క తండ్రి జ్యోతిర్బిందువుని యాద చేయాలి. तो जो बाप का यथार्थ रूप है, అయితే తండ్రి యొక్క యథార్థ రూపం ఏదైతే ఉంటుందో, जो हूँ जैसा हूँ, నేను ఎవరిని, ఎటువంటి వాడిని, जिस रूप में पार्ट बजाता हूँ, ఏ రూపంలో పాటని అభినయిస్తున్నాను, उस रूप को यथार्थ भी याद में रहेंगे। ఆ రూపంలోని యథార్థ రూపంలోని యాదులో ఉన్నట్లయితే तो तेजी से आगे बढ़ेंगे। అప్పుడు వేగంగా ముందుకి వెళ్తారు. बहुत बहुत महंगता है, చాలా చాలా సూక్ష్మత అయ్యింది. इस बात में महंगता है। ఏ విషయంలో సూక్ష్మత అనేది అయ్యింది. इसमें महंगता की क्या बात हुई? ఇందులో సూక్ష్మం యొక్క విషయం అనేది ఏమయ్యింది. बता तो दिया आत्मा बिंदी है, చెప్పేయటం అయితే జరిగింది ఆత్మ బిందువు అయ్యింది అని. आत्मा का बाप परम पिता परमात्मा बिंदी है। ఆత్మ యొక్క తండ్రి పరంపిత పరమాత్మ బిందువు అని हो गई ना महंगता। అయిపోయింది కదా సూక్ష్మత. महंगता ये हुई సూక్ష్మం ఏమయ్యింది అంటే कि जो बिंदी बाप है ఎవరైతే బిందువు తండ్రి ఉన్నారో वो प्रैक्टिकल में कैसे पार्टधारी है। అతను ప్రాక్టికల్లో ఎలా పాటదారి అయ్యారు, कैसे सुख का सागर है, ఎలా సుఖసాగరుడయ్యారు, कैसे शांति का सागर है, ఎలా శాంతి యొక్క సాగరుడయ్యారు, कैसे मुक्ति जीवन मुक्ति का दाता है। ఎలా ముక్తి జీవన్ముక్తి యొక్క దాత అయ్యారు. उसके संग मात्र से ही कैसे आत्मा शांत स्वरूप बनती है। అతని యొక్క సాంగత్య మాత్రంగా ఆత్మలు ఏ విధంగా, उसके संग मात्र से ही कैसे आत्मा शांत स्वरूप बनती है। శాంతి స్వరూపంగా తయారవుతుంది.
सुख स्वरूप बनती है, సుఖ స్వరూపంగా తయారవుతుంది. उस याद में रहना है। అతని యొక్క యాదులోని ఉండాలి. उसके लिए बहुत बहुत महीनता में जाना है। దానికోసం చాలా చాలా సూక్ష్మంలోకి వెళ్ళాలి. वो अवस्था जब स्थायी हो जावे ఆ అవస్థ ఎప్పుడైతే స్థాయిగా అయిపోతుందో तो ये शरीर ही छूट जावे। అప్పుడు ఈ శరీరమే వదిలిపోతుంది. बाबा एम ऑब्जेक्ट बताते हैं। బాబా ఏం ఆబ్జెక్ట్ అని చెబుతారు. पाठ तो बजना है, పాట అయితే అభినయించాలి, परंतु इसमें बड़ी मेहनत है। కానీ ఇందులో చాలా కష్టం అనేది ఉంది. समझ में आता है, लाइट आत्मा को मिलती है, शरीर को అర్థం అవుతుంది, లైట్ అనేది ఆత్మకు లభిస్తుంది, नहीं। శరీరానికి కాదు. तो ऐसे ऐसे विचार सागर मंथन करना है। అయితే అలా అలా విచార సాగర మంతన అనేది చెయ్యాలి. पास विधानर आत्मा हो जाए, పాస్ విత్ ఆనర్ గా ఆత్మ అయిపోయినట్లయితే ऐसी मेहनत करनी है। పాస్ విత్ ఆనర్ గా అయ్యేటటువంటి ఆత్మగా అయ్యేటటువంటి కష్టాన్ని చెయ్యాలి. याद में बैठने से యాదులో కూర్చున్నట్లయితే फिर टिक टिक करना भी अच्छा नहीं लगता है। అప్పుడు వ్యర్థ ప్రలాపం చేయటం కూడా మంచిగా అనిపించదు. इसमें याद, इसमें आवाज तो बिल्कुल नहीं चाहिए। ఇందులో ధ్వని అనేది అస్సలు అక్కర్లేదు. ये आवाज से भी परे चले जावे ఈ ధ్వని నుండి కూడా అతీతంగా వెళ్ళిపోవాలి. वो फिर ध्यान की अवस्था हो जाती है। అప్పుడు అది ధ్యానం యొక్క అవస్థ అయిపోతుంది. बाप कहते हैं बहुत क्या बतावे, తండ్రి అంటారు ఎక్కువగా ఇంకేం చెప్పాలి, अभी मन मना भव हो जाओ। ఇప్పుడు మన్మనాభావుగా అయిపోండి, एकांत में चक्कर लगाओ। ఏకాంతంలోని తిరగండి. बुद्धि में यही विचार सागर मंथन चलता रहे। బుద్ధిలో ఇదే విచార సాగర మంతన అనేది నడుస్తూ ఉండాలి. आत्मा अपन को समझ तुम पैदल करेंगे, ఆత్మ అని స్వయాన్ని అనుకొని మీరు కాలినడక నడిచినా కూడా, परंतु ये अवस्था जाने में बहुत टाइम लगेगा, కానీ ఈ అవస్థ రావడంలో చాలా టైం పడుతుంది, जल्दी नहीं होगी। త్వరగా అవ్వదు. आत्मा को ही राजाई प्राप्त करनी है। ఆత్మకే రాజాయిని ప్రాప్తించుకోవాలి. डबल सिर ताज बनना है, शरीर డబల్ కిరీటదారులుగా అవ్వాలి, धारण करके। శరీరాన్ని ధారణ చేసి. ऐसे नहीं लक्ष्मी नारायण के ऊपर कोई लाइट का ताज खड़ा है, అలా ఏమీ కాదు, లక్ష్మీనారాయణుల మీద లైట్ యొక్క కిరీటం అనేది నిలబడి ఉంది అని. ये सब बुद्धि से समझने की बातें हैं। ఇవన్నీ కూడా బుద్ధితో అర్థం చేసుకునేటటువంటి విషయాలయ్యాయి. अच्छा, మంచిది. मीठे मीठे सिकिल दे बच्चों को याद प्यार गुड मॉर्निंग। మధురాతి మధురమైన సికిల్ దే పిల్లలకి యాద్ ప్యార్ మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते, ओम शांति। ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి నమస్తే, ఓం శాంతి.